రోజా మన చికెన్ టీ బ్లాగ్స్ అండి. సోరకాయతో పాలు వేసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. సోరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ వెలిగించి బాండీ అనేది పెట్టేసి ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, యమ్మీగా కూడా ఉంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కింది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా చిటపటలాడాలన్నమాట. ఈ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కర్రీ అండి సోరకాయ కూడా ఇలా పాలు వేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మంచిగా చిటపటలాడిన తర్వాత దీంట్లో పోపుకి నేను 2 టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేయడం ద్వారా శనగపప్పు వేస్తే సోరకాయ పాలకు కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ కర్రీ అనేది చపాతీకి, జొన్న రొట్టె, బియ్యపు రొట్టె, వేడి అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి స్కిప్ చేయకుండా. ఇప్పుడు దీంట్లో ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసి వేసేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేయాలి. ఒకసారి దీన్ని కలపాలి. ఇలా శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ విధంగా అన్నీ యాడ్ చేయడం ద్వారా మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక సోరకాయ అయితే వేసేసానండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక్కసారి ఇట్లా వేసేసి ప్యాన్ తోటి మిక్స్ అయిపోతుందన్నమాట. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. మనకి సోరకాయ అనేది ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు సోరకాయని మగ్గనిద్దామండి. మూత పెట్టేస్తున్నాను. తీసి చూస్తే ఈ విధంగా సోరకాయ అనేది మగ్గుతుందన్నమాట. సమ్మర్లో అయితే సోరకాయ తింటే చాలా హెల్త్కి మంచిదండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హీట్ బాడీ వాటర్ కూడా ఈ సోరకాయ అనేది చాలా మంచిది బాడీకి. నేను ఈ టైంలోనే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం దీన్ని కూడా. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే దీంట్లో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు తీసి చూస్తే కర్రీ అనేది ఈ విధంగా అవుతుందన్నమాట. సోరకాయ మంచిగా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఇలా అయితే మనం సోరకాయ కర్రీని రెడీ చేసుకోవచ్చు అండి. దీంట్లో కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది చిన్న సైజ్ ముక్కలో పొడి అయితే చేసుకొని నేను ఇప్పుడు యాడ్ చేసేసాను. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలనే యాడ్ చేయాలి. వేడి పాలు యాడ్ చేస్తే కర్రీ అనేది పగిలిపోతుందన్నమాట. అది కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం పాలు అనేది యాడ్ చేయాలి. చూస్తున్నారుగా, నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పాలు అనేది దీంట్లో మిక్స్ చేసేసాను. ఈ విధంగా కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది.
వేడి వేడి అన్నంలోకి చపాతీ, జొన్న రొట్టె, బియ్యం రొట్టె కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. కొత్త వంటకాలతో మరి ఉంటాను. థ్యాంక్ యూ అండి.